హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ అవి కేవలం 31 మార్చ్ వరకే మాత్రమే ఉండిపోతుంది. 1 ఏప్రిల్ నుండి ఈ ఫీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. యూజువల్లీ ఆఫ్లైన్ కోర్స్ అనేది 75,000 రూపీస్, ఇప్పుడు 48,000 రూపీస్కి అది ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ యూజువల్లీ 60,000 రూపీస్ కోర్స్ ప్రజెంట్ 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. 1 ఏప్రిల్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఆప్షనల్ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది యూజువల్లీ ఆప్షనల్ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు 22,000 రూపీస్ 500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. బట్ ఆఫర్ అంటే కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ప్రజెంట్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 30 మార్చ్ 2024. అండ్ ఈరోజు ద హిందూ ఎనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే, ఈరోజు నేను చూస్ చేసుకున్న ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే డిస్కస్డ్ పీస్ ఫార్మ్యులా విత్ ఇండియా సేస్ యుక్రెయిన్ ఫారెన్ మినిస్టర్. సో ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూడండి. ఇది GS1 జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అండ్ అలానే GS2 IR పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. GS1లోని జోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనకి ఎలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ ఏదైతే యుక్రెయిన్ అనేది మెన్షన్ చేసిందో ఆ యుక్రెయిన్ కింద ఉన్నది క్రిమియా రిలేటెడ్ అనమాట. అండ్ ఇక్కడ లొకేట్ అయ్యింది రష్యా. అండ్ క్రిమియాకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో బ్లాక్ సీ, రైట్ సైడ్లో సీ ఆఫ్ అజోవ్. అండ్ సీ ఆఫ్ అజోవ్ని కానీ బ్లాక్ సీని కానీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటుంది ఇటు యుక్రెయిన్ కానీ రష్యా కానీ. అండ్ అలానే కింద మనకి బ్లాక్ సీ కింద ఉన్నది కూడా టర్కీ నేషన్ అనమాట. ఇవి మనకి జోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ GS2 వచ్చేసరికి IR పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే హియర్ వీ నీడ్ టు నో అబౌట్ రష్యా ఇంకా యుక్రెయిన్ మధ్యలో ప్రజెంట్ రన్ అవుతున్న క్రైసిస్ అనేది ఏంటి. ఈ టోటల్ క్రైసిస్ అనేది రిగార్డింగ్ క్రిమియా. ఓకే, క్రిమియా అనేది మీకు ఆల్రెడీ చూపించాను. దిస్ ఈజ్ వేర్. అండ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యాకి కానీ యుక్రెయిన్కి కానీ క్రిమియా అనేది ఎందుకు ఇంపార్టెంట్? క్రిమియా బికాజ్ ఇంపార్టెంట్ హూ ఎవర్ హోల్డ్స్ కంట్రోల్ ఓవర్ క్రిమియా. క్రిమియాలో ఎవరైతే కంట్రోల్ అనేది తెచ్చుకుంటారో అటు వాళ్ళకి సీ ఆఫ్ అజోవ్ మీద కానీ ఇటు బ్లాక్ సీ మీద కానీ ఈజీ హోల్డ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ రష్యా లాంటి హ్యూజ్ నేషన్, రష్యా లాంటి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్ వచ్చేసరికి ఇలాంటి పవర్ కంట్రోల్ అనేది చేయాలని ఆల్మోస్ట్ అనుకుంటారు. బికాజ్ వీటి మీద ఇటు నుండి ఏంటి అంటే ట్రేడ్ రూట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే అక్కడ చాలా మెటీరియల్స్, మినరల్స్ అనేవి దొరుకుతుంది. వాటిని ఎక్స్ప్లోరేషన్ కానీ ఏ కంట్రీస్కైనా అంటే ఎస్పెషల్లీ వెస్ట్రన్ నేషన్స్ అనేవి ఈస్టర్న్ నేషన్స్కి రీచ్ అవ్వకుండా చేయడానికి కంట్రోల్ అనేది వీళ్ళకి దొరుకుతుంది ఎట్సెట్రా అనమాట. అయితే దానికోసం అని చెప్పేసి ఈ కంట్రోల్ అనేది ఉంచుకోవాలనుకుంటారు ఎవరైనా సరే. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ తీసుకోండి, లేదా అట్లాంటిక్ ఓషన్ తీసుకోండి, లేదా పసిఫిక్ ఓషన్ తీసుకోండి, ప్రతి ఒక్క నేషన్ కూడా వాటిల్లో ఉన్న ఐలాండ్స్ మీద అంటే వాళ్ళు హోల్డ్ ఆర్ కెపాసిటీ ఆర్ పవర్ అనేది హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సిమిలర్లీ ఇప్పుడు సీ ఆఫ్ అజోవ్ మీద కానీ ఎస్పెషల్లీ కర్చ్ స్ట్రైట్ ఏదైతే రష్యాని క్రిమియాని సెపరేట్ చేస్తున్న స్ట్రైట్ ఏదైతే ఉందో దాన్నే కర్చ్ స్ట్రైట్ అంటారు. దిస్ ఈజ్ వాట్ కర్చ్ స్ట్రైట్ అనమాట. దీని మీద కానీ హోల్డ్ కానీ కంట్రోల్ కానీ తెచ్చుకోవాలనుకుంటున్నారనమాట. దాని రిలేటెడ్ అయితే ఇది అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, హిస్టరీ అనేది తెలిస్తేనే ప్రజెంట్ ఆర్టికల్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందనమాట. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1991 వరకు కూడాను USSR అనేది ఉండేది, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో అప్పుడు ఏంటి అంటే కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్, ప్రజెంట్ ఉన్న రష్యా అదంతా కూడాను USSR లాగా ఉంది. కానీ తర్వాత బర్లిన్ వాల్ క్రైసిస్ తర్వాత 1991 తర్వాత USSR అనేది డిజింటిగ్రేట్ అయిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత చాలా వరకు కూడా ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ అండ్ చాలా నేషన్స్ ఏంటి అంటే వాళ్ళు రిపబ్లిక్స్ కింద అండ్ వాళ్ళు ఏంటి అంటే సోవరెంటీ కానీ ఇండిపెండెన్స్ కానీ డిక్లేర్ చేసుకోవడం, క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది.
దాంట్లో వన్ ఆఫ్ ద నేషన్స్ వచ్చేసరికి యుక్రెయిన్. కాకపోతే వాట్ హ్యాపెండ్, యుక్రెయిన్ అనేది మాత్రం ఏం చేసింది, ఫ్రమ్ 1991 నుండి కూడా 2013 వరకు కూడా యుక్రెయిన్ అనేది యుఎస్ఎస్ఆర్కి, రష్యాకి ఆలేగా ఉండేది. ఆలే అంటే అర్థం ఏంటి, ఫ్రెండ్ లాగా ఉండేదన్నమాట. సో అంటే రష్యా ఏది చెప్తే అది వినడము, రష్యాకి సపోర్ట్ చేయడం కానీ, రష్యా మాటలు వినడం కానీ ఇలాగా జరిగేది. కానీ వాట్ హ్యాపెన్, 2013 తర్వాత రష్యా తాలూకా డెసిషన్స్ అనేవి డిఫరెంట్ అయ్యాయి అనమాట, చేంజ్ అయ్యాయి. ఇంకా వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్తో కానీ, అటు వెస్ట్ కంట్రీస్తో కానీ ఆలే కింద అవ్వడం, గ్రూప్ కింద అవ్వడం కానీ స్టార్ట్ చేసిందనమాట. ఆ విధంగా ఏంటి అంటే యుక్రెయిన్ ఇంకా డిక్లేర్ చేసుకోవడం అనేది జరిగింది. తన ఓన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని, డెమోక్రసీ డిక్లేర్ చేసుకొని, ఇంకా రష్యాతో సంబంధం లేనట్టు స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ టైంలో ఈ డెసిషన్ యుక్రెయిన్ ఏదైతే తీసుకుందో దానివల్ల రష్యాకి చాలా కోపం అనేది వచ్చిందనమాట. సో ఆ రష్యాకి ఆ కోపం వల్ల ఏంటి అంటే యుక్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా క్రిమియాని హోల్డ్ చేసుకున్నారు. ఎలా హోల్డ్ చేసుకున్నారు, త్రూ మిలిటరీ పవర్ యూజ్ చేసుకొని రష్యా అనేది క్రిమియాని ఆక్యుపై చేసేసుకుందనమాట. ఈ క్రిమియా అనేది మోస్ట్లీ క్రిమియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రష్యన్ స్పీకింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే అటు బోత్ కర్డ్ స్ట్రీట్ మీద కానీ, సిఏ ఆఫ్ ఎజోవ్ మీద కానీ రష్యా తాలూకా హోల్డ్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి. అండ్ ఎప్పుడైతే క్రిమియాని హోల్డ్లోకి తెచ్చుకుందో, ఆక్యుపై చేసుకుందో, అప్పటి నుండి యుక్రెయిన్ని అటు సిఏ ఆఫ్ ఎజోవ్లోకి కానీ, కర్డ్ స్ట్రీట్ దాటడానికి కానీ ఎటువంటి విధంగా యాక్సెస్ కానివ్వకుండా చేసేసింది రష్యా. అంటే ఎక్కడికక్కడ మిలిటరీ పవర్ యూజ్ చేసేసి యుక్రెయిన్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ, ఇంకా క్రిమియా దగ్గర అనమాట. అంటే దానివల్ల ఏంటి, ఈస్టర్న్ నేషన్స్ తోటి యుక్రెయిన్ ఏదైతే ట్రేడ్ చేస్తుందో ఆ ట్రేడ్ని బ్లాకేజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఇంపోర్ట్స్ అనేవి కూడా బ్లాకేజ్ చేయడం అనేది జరిగిందనమాట. దానికి కాకుండా ఇంకాను తర్వాత ఇన్ఫ్యాక్ట్ 2018లో సియోఫ్ అంటే ఈ కర్డ్ స్ట్రేట్లోని రష్యా అనేది 13 మైల్ బ్రిడ్జ్ అనేది కూడాను కన్స్ట్రక్ట్ చేసింది. దాని ద్వారా ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఇంకా 24/7 365 డేస్ కూడాను ఈ కర్డ్ స్ట్రేట్ దగ్గరే వీళ్ళు ఉండడం కింద ఇంకా యుక్రెయిన్ చేసే యాక్టివిటీస్ మీద కానీ, అటు వెస్ట్రన్ నేషన్స్ చేసే యాక్టివిటీస్ మీద కానీ కంప్లీట్ ఇంకా అంటే కంట్రోల్ పెట్టేసి బ్లాక్ చేయడం అనేది జరిగిందనమాట. దానివల్ల రష్యాకి యుక్రెయిన్కి మధ్య ఇంకా టజిల్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ దీనివల్ల యుక్రెయిన్ అనేది వెస్ట్ వైపు టర్న్ అయింది. దాంట్లోని ఎస్పెషల్లీ యుఎస్ తాలూకా సహాయం, ఎందుకంటే డెమోక్రసీ కాన్సెప్ట్స్ అనేవి క్యాపిటలిజం అండ్ రష్యా వచ్చేసరికి కమ్యూనిజం బేస్డ్ కాబట్టి ఓకేనా. ఇంకా కంప్లీట్ సీ ఆఫ్ ఎజోవ్ మీద కంట్రోల్ అనేది రష్యా తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ అది కాకుండా వీటి మీద ఇంకా యుక్రెయిన్ ఫ్యూరియేట్ అయిపోయి కోపం వచ్చేసి నాటో తోటి ఇంకా అంటే నాటోలోని కలుద్దాం అనుకుంటున్నాం, నాటోలో మెంబర్షిప్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాం అనే విషయాన్ని వెరీ రీసెంట్లీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ ఎట్ ఆల్ ఏ నేషన్ అయినా సరే నేటోలోని కలిస్తే దాని అర్థం ఏంటి అంటే అదొక మిలిటరీ ఆర్గనైజేషన్ అనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. ఏ ఒక్క నేషన్ మీదైనా ఎవరైనా అటాక్ చేస్తే నాట్ జస్ట్ ఆ నేషనే కాదు, నాటోలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అపోజ్ అంటే ఎవరైతే అటాక్ చేస్తున్నారో ఆ నేషన్ మీద గ్రూప్గా అటాక్ అనేది చేస్తారనమాట. అది వీళ్ళ కామన్ ఫిలాసఫీ, నాటో తాలూకా కామన్ ఫిలాసఫీ. అందుకే ఇంకా రష్యా ఇంకా ఫ్యూరియేట్ అయిపోయి ఇంకా యుక్రెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి దాని మీద కంటిన్యూస్ అటాక్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారనమాట. లాస్ట్ 2 years బట్టి ఇష్యూ అనేది జరుగుతూనే ఉంది. ఎస్పెషలీ 2019-2020 టైంలోని ఇంకా ఏంటి అంటే COVID-19 ఎఫెక్ట్ ఒకటి, ఈ రష్యా యుక్రెయిన్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ లెవెల్లోని సప్లై చైన్ రిస్క్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సప్లై చైన్ రిస్క్స్ అంటే అర్థం ఏంటి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఏదైతే ఉందో గ్లోబల్ లెవెల్లోని ఇదేంటి అంటే ఆయిల్ సప్లయర్ అనమాట. అలానే స్పేస్ రిలేటెడ్ ఐటమ్స్ కూడాను ఇది సప్లై చేస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయిపోవడం అనేది జరిగిందనమాట. వీటిల్నే సప్లై చైన్ రిస్క్స్ అని అంటారు. అండ్
ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లో డెమోక్రసీ అనేది కూడాను పడిపోతున్నట్టు అండ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ అనేవి కూడా జరుగుతున్నట్టు. అందుకే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఈ ఇష్యూస్ అనేవి ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ కానీ గ్లోబల్ లెవెల్లో నేషన్స్ కానీ అన్నీ కూడా రష్యాకి ప్రెషరైజ్ చేస్తూనే ఉంటున్నారు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి ఆపేయాలి ఎట్సెట్రా అని చెప్పి. బట్ స్టిల్ ఏంటి అంటే ఇంకా రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇంకా ఇలాంటి థింగ్స్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లోని వెరీ రీసెంట్లీ యూక్రెయిన్ తాలూకా ఫారిన్ మినిస్టర్ ఏంటి అంటే దిమిత్రో కులేబా ఇండియాకి విజిట్ చేయడం అనేది జరిగింది. మన ఇండియా తాలూకా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇతనితోటి మీటింగ్ అయ్యి ఈ పర్టికులర్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ గురించి డిస్కస్ చేసి ఏ విధంగా అంటే పీస్ రావాలి, ఏ విధంగా అంటే శాంతి ఉండాలి అనే విషయం గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ కాంటెక్స్లో యుక్రెయిన్ మినిస్టర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ సో ఇండియాతోటి ఇప్పుడు మీట్ అవ్వడం కానీ ఇండియాకి రావడం వలన కానీ చాలా మంచిదైంది. వీ కెన్ హ్యావ్ నౌ గ్లోబల్ టాక్స్ అనేవి అండ్ దీనివల్ల పీస్, సెక్యూరిటీ, గ్లోబల్ లెవెల్లో సెక్యూరిటీ అనే ఇష్యూస్ కానీ అవన్నీ కూడా ఎన్ష్యూర్ అవుతుంది. అండ్ యాజ్ ఇండియా లార్జెస్ట్ ప్రాపగేటర్ ఆఫ్ డెమోక్రసీ ఈ విధంగా ఇది హెల్ప్ చేసినట్లు కూడా అవుతుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ సో ఈ కాంటెక్స్లో మీకు జోగ్రఫీ పరంగా ఎలా ఇంపార్టెంట్, ఐఆర్ పరంగా ఏ విధంగా ఇంపార్టెంట్ అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్స్ cannot be frozen under UAPA without satisfaction that funds are being used for banned outfits, Madras High Court. సో యాక్చువల్లీ ఇది మీరు అర్థం చేసుకునే ముందు ఏంటి అంటే మనకి ఇదే పేపర్లో వస్తుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. GS 3లోని ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్లోని సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ హ్యాపెండ్ 1960sలో అనమాట ఇండియాలోని ఏంటి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ అండ్ ఇండియా తాలూకా అంటే ఇంటిగ్రిటీ కానీ సోవరిటీ పోయే విధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి, థ్రెట్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉండేవి. సో ఆ యాక్టివిటీస్ అనేవి రెడ్యూస్ చేయడానికి, ఆ ఆర్గనైజేషన్స్ని, ఆ పీపుల్ని రెడ్యూస్ చేయడం కోసం అప్పుడు పార్లమెంట్ ఏంటి అంటే ఆ రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి 1967లోని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 అనేది పాస్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఏ యాక్టివిటీస్ అయితే ఇండియా తాలూకా సెక్యూరిటీని వయోలేట్ చేస్తుంది ఆర్ థ్రెట్ని క్రియేట్ చేస్తుంది, ఇండియా తాలూకా ఇంటిగ్రిటీ అనేది పోతుందో అలాంటి యాక్టివిటీస్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద చెప్తారు అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇలాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఇలాంటి యాక్టివిటీస్ని క్రియేట్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ UAPA యాక్ట్ ద్వారా వాటిల్ని బ్యాన్ చేసే కెపాసిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. అండ్ వాటిల్ని బ్యాన్ చేయడంతో పాటు వీళ్ళకి ఏ విధంగా ఈ ఫండింగ్ అనేది వస్తుంది, సో వాళ్ళ రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళ తాలూకా అకౌంట్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీజ్ చేసే కెపాసిటీ అనేది ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం జరిగింది రీసెంట్లీ, సో దిస్ ఈజ్ అబౌట్ UAPA. ఎందుకంటే UAPA వర్డ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఎవరివైతే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారో UAPA ద్వారా, సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా బ్యాండ్ యాక్టివిటీస్కి అంటే బ్యాండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ బ్యాండ్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండింగ్ అనేది చేస్తున్నారు అనే విషయం అనేది ఎప్పుడైతే ప్రూవ్ అవుతుందో అలాంటప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయాలి ఆర్ సీజ్ చేయాలి అనే విషయాన్ని మెడ్రాస్ హైకోర్టు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో రీసెంట్లీ ఏంటి అంటే పార్లమెంట్ UAPA యాక్ట్ ద్వారా చెన్నై బేస్డ్ తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ తాలూకా అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయడం ఆర్ ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఎందుకు ఫ్రీజ్ చేశారు? బికాస్ ఏమనుకుంటున్నారంటే ఈ
ఆర్గనైజేషన్ ఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ అండర్ యూఏపీఏ వాళ్ళకి ఫండింగ్ అనేది చేస్తుంది అనే సస్పెక్ట్ తోటి ఇక్కడ వర్డ్ ఏంటుంది, సస్పెక్ట్ మాత్రమే. అంటే అర్థం ఏంటి, ఇంకా క్లియర్గా ప్రూవ్ అవ్వలేదు అండ్ ఇది జరుగుతుందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియదు కూడా అనమాట. అయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడ్రాస్ హైకోర్టుకి అపేర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు, ఏ బేసిస్ పైన మీరు అసలు యాక్చువల్లీ మేము ఫండింగ్ చేస్తున్నాము లేకపోతే ఇలా చేస్తున్నాం అనే విషయాన్ని మీరు మెన్షన్ చేస్తున్నారు అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టుకి అపేర్ అయ్యారనమాట. అయితే ఇప్పుడు జడ్జెస్ ఏమన్నారు, సెక్షన్ 7 యూఏపీఏ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపవర్ చేస్తుందన్నమాట. దేనికి, ప్రొహిబిట్ ద యూజ్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎన్ అన్లాఫుల్ అసోసియేషన్. అండ్ అలానే సెక్షన్ 7(1) ఏం చెప్తుంది, ఇవి అంటే ఇలాంటి ప్రొహిబిటరీ ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తున్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అండ్ ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఈ ప్రొవిజన్స్ ప్రకారంగా ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ ప్రియోర్ ఎంక్వైరీ అండ్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్. సో దీనికి ముందు ప్రియోర్ ఎంక్వైరీ అనేది చేయాలి అండ్ ఖచ్చితంగా చేస్తుంది అని క్లియర్ ఎవిడెన్సెస్ అనేవి ప్రూవ్ చేయాలి. ఆ సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతే సెక్షన్ 7(1) ఆఫ్ యూఏపీఏ ప్రకారంగా వాళ్ళని బ్యాన్ చేయాలి, వాళ్ళ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ చేయాలి అనే విషయాన్ని మెన్షన్ చేశారనమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్రెస్ ద మేనర్ ఇన్ విచ్ దే హ్యాడ్ అరైవ్డ్. సో అదే విషయాన్ని మెడ్రాస్ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగినప్పుడు ఏంటి అంటే, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఎంక్వైరీ కానీ ఏం చేయలేదు అండ్ ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, అలాంటి ఏ విషయాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, అండ్ it went on to state on the specific stand taken by the petitioner trust that it has no connection whatsoever with PFI and that the funds in its savings bank account have never been used for activities of PFI and the respondents are not in a position to substantiate. అయితే ఇదే విషయాన్ని ట్రస్ట్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఏ విధంగా వాళ్ళు చేశారు, గవర్నమెంట్ ఫ్రీజ్ చేశారు, ఎప్పుడు కూడా ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీరు యూటిలైజ్ చేయలేదు, వాళ్ళకి డొనేషన్ కూడా ఇవ్వలేదు, వాళ్ళ యాక్టివిటీస్కి యూటిలైజ్ చేయలేదు. అలాంటప్పుడు ఏ బేసిస్ పైన ఫ్రీజ్ చేశారు అనే విషయాన్ని పిటిషనర్ క్వశ్చన్ అడిగారనమాట. అండ్ అలానే సెక్షన్ 7(1) వచ్చేసరికి ఏంటి అంటే, ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి ముందు అని చెప్పేసి, కానీ అది చేయలేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ కాన్స్టిట్యూషన్ పరంగా వయోలేట్ అయిపోతున్నాయి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వయోలేట్ అవుతున్నాయి. అందుకే ప్రియోర్ ఎంక్వైరీ కానీ అండ్ ప్రూఫ్ కానీ ఎవిడెన్సెస్ కానీ అవన్నీ ఉన్న తర్వాతే ఇలాంటివి చెయ్యాలి, ఫ్రీజ్ చేయాలి అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అలానే ఇంకొక విషయం కూడా చెప్పారు, ఎప్పుడైతే ఫ్రీజ్ చేశారో ఆ విషయం ఈవెన్ ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇమ్మీడియట్గా మెన్షన్ చేయడం ఆర్ ఏదో ఒక విధంగా తెలియజేసే ప్రయత్నం అనేది చేయాలి, కానీ అలాంటి ఒక పని కూడాను గవర్నమెంట్ చేయలేదు. సో ఇమ్మీడియట్లీ ఆ ఫ్రీజ్ ఆర్డర్ అనేది తీసేయాలి, వాళ్ళ అకౌంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని మెడ్రాస్ హైకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ యూఏపీఏ ఏదైతే సెంటర్ స్టేట్కి డెలిగేట్ చేస్తుందో, స్టేట్ పోలీస్కి డెలిగేట్ చేస్తుందో, ఈ మిస్యూజెస్ అనేవి జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈ పరంగా ఏంటి అంటే యూఏపీఏ అనేది ఏ విధంగా కంట్రీ తాలూకా సెక్యూరిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ సోవరెంటీ కానీ ఎన్ష్యూర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ GS3 పర్స్పెక్టివ్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు రీసెంట్లీ గ్రూప్ 2 తాలూకా ప్రిలిమ్స్ అనేవి అయ్యింది ఏపీఎస్సి. సో ఎవరైతే పక్కాగా క్లియర్ చేస్తామో అనే కాంటెక్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి గ్రూప్ 2 మెయిన్స్ కోసం సెపరేట్ మాడ్యూల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు. అది ఏపీ ఎకానమీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి అనమాట. ఇది కేవలం 999 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ తోటి అనమాట. అండ్ ఈ యొక్క క్లాసెస్ కూడా కవర్ చేయబోయేది నేనే అనమాట. అండ్ క్లాసెస్ తర్వాత మీకు PDF అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను, సో దట్ ఎగ్జామ్కి వెళ్ళే టైంలోని మీకు ప్రాపర్గా రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అనేవి కూడా ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం స్టార్ట్ చేస్తున్నారు. అది మన డైరెక్ట్లీ సురేష్ సార్ కవర్ చేయబోతున్నారు. ఫీ వచ్చేసరికి కేవలం 3000 రూపీస్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ.
అంటే ఇది యూపీఎస్సీకే కాదు, ఏపీపీఎస్సీ కాదు, టీఎస్పీఎస్సీ కాదు, ఏ ఎగ్జామ్కైనా సరే మీరు ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ క్లాసెస్ అనేది కూడాను ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 మెయిన్స్లోని 75 మార్క్స్ ఏదైతే ఎకానమీ అనేది ఉందో అది మీరు మీ చేతుల్లో ఉండే స్కోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. బాండ్స్, బిగ్ మనీ అండ్ అన్ ఇంపర్ఫెక్ట్ డెమోక్రసీ. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లోని ఆథర్ ఏంటి అంటే ఎలక్టోరల్ బాండ్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజెంట్ ఉన్న పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ప్రజెంట్ ఇండియాని ఏ విధంగా డెమోక్రసీ అనేది లేకుండా చేస్తున్నారు అండ్ ప్రజలకి ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఇలాంటివన్నీ కూడా లేకుండా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటి అంటే ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ రన్ అవుతుంది అండ్ ఎలక్షన్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ మనీ ద్వారా కండక్షన్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఒకవేళ ఇది ఇలా కంటిన్యూ అయినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ అనేవి లిటరల్లీ వుడ్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ గ్రేట్ బెనిఫిట్ టు ద నేషన్. సో ఇఫ్ అట్ ఆల్ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా జరిగినట్లయితే నేషన్ అనేది పర్ఫెక్ట్గా డెమోక్రసీ తోటి రన్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఆఫ్టర్ ఆల్ ఇల్లీగల్ ఫినాన్స్ ఏదైతే ఉందో అది ఒకవేళ పాలిటిక్స్ని కంట్రోల్ చేసినట్లయితే అది డెమోక్రసీ అనేది పోయే విధంగా చేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎలక్టోరల్ బాండ్స్ ద్వారాను జరుగుతుంది. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ యాక్చువల్లీ బ్లాక్ మనీ ఏదైతే ఉంది మార్కెట్లో ఉందో దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది అండ్ ఎలక్షన్స్ అనేవి కూడా బ్లాక్ మనీ తోటి కండక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇల్లీగల్ ఫండ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఈ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, సో హీస్ టెలింగ్ దట్ ద లెసన్ ఈజ్ వెరీ క్లియర్. ఇఫ్ అట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అన్డెమోక్రటిక్ అయినట్లయితే ప్రాసెసెస్ అనేవి ఆర్ ప్యాచ్ వర్క్ అనేది ఎంత చేసినా సరే స్టిల్ డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేయలేము. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద ప్యాచ్ వర్కే ఈ ఎలక్టరల్ బాండ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ ఆల్మోస్ట్ ఒక 100 పీసెస్ కింద అయిపోయింది. నేను ఇంకొక ఎక్స్ట్రా పీస్ ఒకవేళ పెట్టి కుట్టాలనుకున్నా సరే ఇంకా అది నార్మల్ అవ్వదు అనమాట. అదేవిధంగా ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ అనేవి అన్డెమోక్రటిక్ అయిపోయాయి. ఇంకా ఎలక్టరల్ బాండ్స్ కాన్సెప్ట్ తీసుకొస్తాం, ఇంకేదో XYZ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తాను అంటే దాని ద్వారా ఎందుకు ఇండియాలోని మళ్ళీ డెమోక్రసీ అనేది వస్తుంది అనే విషయాన్ని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఇండియన్ పాలిటిక్స్ రిక్వైర్స్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రజల్ని అపీస్ చేయడానికి కానీ ఓట్ చేయడానికి కానీ ఎట్సెట్రా. అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రజలకి కాకుండా ఈ ఎలక్షన్స్లో వాళ్ళకి ఎవరైతే ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది చాలా క్లియర్గా ఎలా ఎన్ష్యూర్ అవుతుంది, బికాస్ ఇండియాలోని ఏంటి అంటే చాలా వరకు కూడా లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ అట్ ఆల్ అంటే ఇండియాలోని పూర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంది, పోవర్టీ అనేది ఇంకా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ గవర్నమెంట్ ఇలాంటివన్నీ కూడా పోవడానికి ఎంతవరకు ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకుంటుంది? అలా ఏం తీసుకోవట్లేదు. అవన్నీ కూడా మార్కెట్ ఫోర్సెస్కి వదిలేసి ఏవైతే మార్కెట్ చేసుకుంటుందో అలాంటి విషయాల్లోకి గవర్నమెంట్ అనేది ఎంటర్ అవుతుంది. దీని ద్వారా ఏంటి అంటే యాక్చువల్లీ డెమోక్రసీ అనేది పోతుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ జస్ట్ ప్రజలకు ఏంటి అంటే కన్సెషన్స్ అనేవి ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి దాని ద్వారా ప్రజల్ని అపీస్ చేయలేరు అండ్ దాని ద్వారా డెవలప్మెంట్ అనేది కూడా ఒక కంట్రీలో రాదు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కూడా ఏం చెప్తుంది, ఇండియాలో ఏ లెవెల్లో అంటే అన్ఎడ్యుకేషన్ ఆర్ పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది అనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇండియాలోని లిటరల్లీ వాళ్ళు ఎంతమందిని అయితే స్టడీ చేశారో దాంట్లో 40% ఆఫ్ చిల్డ్రన్ వచ్చేసరికి 14 to 18 ఏజ్ గ్రూప్ అనమాట. వాళ్ళు కనీసం ఏది చదవలేరు, రాయలేరు అండ్ సెకండ్ స్టాండర్డ్ మ్యాథ్ లెవెల్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయరనమాట.
ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకే ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ ఉంటే వాళ్ళు పోవర్టీని ఎండ్ చేసుకోగలరు కదా. ఎందుకంటే ఇండియాలోని జాబ్స్ లేకపోవడం అనేది ప్రాబ్లం కాదు, జాబ్స్ క్రియేట్ అవ్వలేకపోతున్నాయి అనేది ప్రాబ్లం కాదు, ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్ అనేది లేకపోవడం అనేది ప్రాబ్లం. అండ్ దానికి గల కారణం ఏంటి? ఎడ్యుకేషన్ అనేది లేకపోవడమే అనమాట. అందుకే గవర్నమెంట్కి డెవలప్మెంట్ అనేది టాప్ ప్రియారిటీ అయి ఉండాలి. కానీ ఎలక్షన్స్లో గెలిచామా లేదా, ఏ విధంగా ఎలక్షన్స్లో గెలవగలము, ఏ విధంగా ప్రజల్ని అపీస్ చేయగలము అనుకుంటే ఎప్పటికీ కూడా డెమోక్రసీ అనేది ఇండియాలోనే ఎన్ష్యూర్ అవ్వదు అని చెప్పేసి. అండ్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటి అంటే బ్లాక్ మనీలో ఎక్కువ పార్ట్ అనేది ఉంది. వాళ్ళకి ఎక్కువగా ఈ కన్సెషన్స్ కానీ ఎట్సెట్రా ఎక్కువ ఇవ్వడం అనేది చేస్తున్నారు. పాలసీస్ రూపంలో కానీ ఆర్ సబ్సిడీస్ రూపంలో కానీ బిజినెస్ పీపుల్ వాళ్ళకి ఎక్కువగా కన్సెషన్స్ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళ తాలూకా ఫండింగ్ అనేది వీళ్ళు తెచ్చుకుంటున్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ మనీ. అండ్ ఇది అనేది ఏంటి అంటే కంటిన్యూస్ ఇది రన్ అవుతూనే ఉంది. దాని ద్వారా ఇంకా ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ మనీ ఇంకా ఎక్కువ జనరేట్ అయిపోతుంది ఇదే ప్రాసెస్ కానీ కంటిన్యూ అయితే అని చెప్పేసి. సో అందుకే ప్రజెంట్ స్ట్రాంగ్ అకౌంటబిలిటీ గవర్నమెంట్ నుండి, ట్రాన్స్పరెన్సీ కానీ ఇలాంటివన్నీ కావాలి. బట్ స్టిల్ ఇండియాలోని ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ దీనివల్ల ఇండియాలోని డెమోక్రసీ అనేది వీక్గా ఉంది అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ విజిబుల్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ సపోజ్ టు అప్హోల్డ్ డెమోక్రసీ. ఎందుకంటే ఎలక్షన్స్ అండ్ తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్, డెమోక్రసీ, పాలిటిక్స్ కానీ ఇలాంటి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవే యాక్చువల్లీ ఇండియాలో డెమోక్రసీ ఉందా లేదా అనేది ఎన్ష్యూర్ చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి బాడీసే డెమోక్రసీ అనేది లేకుండా పోతే ఇంకా ఇండియాలో డెమోక్రసీ ఉందా లేదా అనేది ఏ విధంగా చెప్తారు అనేది. అండ్ తర్వాత చాలా వరకు ఓటింగ్ కూడా ఏ విధంగా అయిపోయింది, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డెవలప్మెంట్ కాకుండా, క్యాండిడేట్ అనే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే బేసిస్ కాకుండా ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ పైన అపీస్ చేయడం కానీ, కమ్యూనిటీ పైన అపీస్ చేయడం కానీ, రీజియన్ బేసిస్ కానీ ఆ విధంగా. అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ పీపుల్ని ఈ లైన్స్లోని అపీస్ చేస్తున్నారనమాట. దాని ద్వారా ఓట్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారనమాట. అండ్ అలానే వీళ్ళు ఈ విధంగా ప్రజల్ని అపీస్ చేయడానికి వీళ్ళకి ఏంటి అంటే పెయిడ్ వర్కర్స్, క్రౌడ్ ర్యాలీస్ అవి కండక్ట్ చేయడానికి, మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్కి, ఫుడ్కి హ్యూజ్ మనీ కావాలి. అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ పోస్టర్స్కి కానీ, కట్అవుట్స్కి కానీ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మెయింటైన్ చేయడానికి మసిల్ మెన్ కానీ, అండ్ మీడియాని హ్యాపీగా ఉంచడం కోసం కానీ అంతా డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేవి ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళ పాకెట్స్ నుండి వాళ్ళు తీసి పెడతారా ఏంటి? ఆబ్వియస్లీ బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో, బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏదైతే ఇల్లీగల్ వేలో పొలిటికల్ పార్టీస్లోకి బ్లాక్ మనీ ఎలా అయితే ఎంటర్ అవుతుందో దాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసేసింది, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా లీగల్ వేలో క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అయితే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్లో కానీ ఆర్పీ యాక్ట్లో కానీ మనకి ఏంటి అంటే ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలోని ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అంటే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్లోని కేవలం 95 lakhs మాత్రమే ఖర్చు పెట్టగలరు. కానీ యాజ్ ఆఫ్ నౌ కొన్ని డేటాలో మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రజెంట్ అలాంటి బిగ్గర్ కాన్స్టిట్యుయెన్సీలోని ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అయితే మిగతా 49 కోట్లు ఎక్కడి నుండి వస్తుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇల్లీగల్ ఫండ్స్ నుండి వస్తున్నాయి. ఓకే, అండ్ లార్జ్ స్పెండ్స్ అమౌంట్ పాలిటిక్స్ రన్ చేయడానికి కానీ, ఆఫీసెస్ రన్ చేసుకోవడానికి కానీ, అండ్ వీటికి కూడా ఈవెన్ ఇల్లీగల్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతున్నారు పొలిటికల్ పార్టీస్ వల్ల అనమాట. అలాంటి టైంలోని ఇలాంటి పర్టికులర్ పర్స్పెక్టివ్లోని గవర్నమెంట్ తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనమాట. అయితే ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ పార్టీ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ప్రజెంట్ లెజిటిమేట్ ఫండ్స్ని క్రియేట్ చేయడానికి అండ్ వాటి మీద డిపెండెన్సీ అనేది ఇల్లీగల్ ఫండ్స్ రెడ్యూస్ చేయడం కోసం తీసుకొచ్చాము అని చెప్పేసి. బట్ ద డే 1 నుండి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చినప్పటి నుండి హ్యూజ్ క్రిటిసిజం అనేది ఫేస్ చేస్తుందన్నమాట. ఎందుకు అంటే చాలా వరకు కూడాను ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే బ్రైబ్ అనేది వైట్ వేస్లో ఇవ్వడానికి ఫేవరబుల్గా ఉందన్నమాట. ఎందుకంటే బిగ్ సమ్స్ కుడ్ ఓన్లీ బి గివెన్ బై బిజినెస్ అండ్ ద రిచ్, దర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మ్యానిపులేషన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్.
ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ తాలూకా మ్యానిపులేషన్స్ అనేవి ఈ బాండ్ స్కీమ్లో కనిపిస్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేశారు. అండ్ అలానే ఫర్దర్ ఎనీ అమౌంట్ ఆఫ్ బ్రైబ్ కుడ్ బి గివెన్ సిన్స్ ద లిమిట్ ఆఫ్ 7.5% ఆఫ్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఇంతకుముందు కంపెనీస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ప్రాఫిట్స్ అనేవి దాటితేనే అలాంటి కంపెనీ వాళ్ళు మాత్రమే ఇన్ఫ్యాక్ట్ ఫండ్ చేయొచ్చు. అంతకు లోపల ఉన్న వాళ్ళు కానీ లాస్ మేకింగ్ కంపెనీస్ వాళ్ళు కానీ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ అనేవి ఇవ్వలేరు. కాకపోతే అలాంటి ప్రావిషన్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేసి ద్వారా ఈవెన్ షెల్ కంపెనీస్ కానీ లాస్ మేకింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ ఫారెన్ ఫర్మ్స్ కానీ ఇవన్నీ కూడా డొనేషన్స్ అనేవి చేయడానికి ఈ ఎలక్టరల్ బాండ్స్ కాన్సెప్ట్ అనేది ఒక వే అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. Even though the bonds had to be encashed within 15 days, they could be traded for 14 days. అవి 14 days వరకు ట్రేడ్ చేయొచ్చు కాబట్టి ఈ లోపల చేతులు అనేవి మారి ఫైనల్లీ ఇల్లీగల్ వేస్లోని పొలిటికల్ పార్టీస్ చేతుల్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ మెనీ ఆఫ్ ద డోనర్స్ కనీసం వాళ్ళకి తెలీదు, వాళ్ళ అంటే ఐడెంటిఫికేషన్ ఇఫ్ ఎట్ ఆల్ కావాలి అంటే బయటకు వస్తుంది అనే విషయం ఈ విధంగా తెలియకుండా వాళ్ళు ఫండింగ్ అనేది కూడా చేస్తున్నారనమాట. బట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వన్ మాత్రమే తెలుసు ఏ విధంగా వాళ్ళు డొనేషన్స్ ద్వారా వాళ్ళ ఫేసెస్ అనేవి రివీల్ చేయకుండా చేసుకోగలరు అనే విషయాన్ని. అండ్ ఇన్ ఎఫెక్ట్ ద ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వాజ్ అన్ అడిషనల్ అవెన్యూ ఫర్ ఫండ్స్ దట్ పొలిటికల్ పార్టీస్ రిసీవ్డ్. సో ఆల్రెడీ వాళ్ళకి చాలా బ్లాక్ వేస్ అనేవి ఉంటాయి. సో ఎలక్టరల్ బాండ్స్ అనేది ఇప్పుడు ఒక ఎక్స్ట్రా సోర్స్ అనమాట వీళ్ళకి. దేనికి అంటే ఈ ఇల్లీగల్ అమౌంట్ కానీ ఇల్లిసిట్ ఫండ్స్ కానీ బ్లాక్ మనీ ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు లీగల్ వేస్లో రావడానికి కానీ వైట్ వేస్లో రావడానికి ఆల్రెడీ ఉన్న వేస్లో ఇంకొక ఎక్స్ట్రా వే కింద క్రియేట్ అయింది, అంతే తప్ప ఇంకేం లేదు అంతకంటే అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఈవెన్ దో ఎలక్టరల్ బాండ్స్ అనేవి టోటల్ ఫండింగ్ రిక్వైర్లో ఒక చిన్న ఫ్రాక్షన్ మాత్రమే పొలిటికల్ పార్టీస్కి, కానీ డేటా నౌ మేడ్ అవైలబుల్ అన్రివల్స్. సో దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది ఎలక్షన్స్ రిలేటెడ్ అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫండింగ్ అనేది పొలిటికల్ పార్టీస్కి ఏ విధంగా వస్తుంది. అండ్ చాలా వరకు కూడా పాలసీ మేకర్స్ అనేవాళ్ళు దేని బేసిస్ పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అండ్ రాంగ్ డూయింగ్స్ని వాళ్ళు ఏ విధంగా అవాయిడ్ చేస్తున్నారు అండ్ అలానే యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ కింద కన్సిడర్ చేస్తున్నారనమాట. అండ్ అట్ ద లాస్ట్ కేటగిరీ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే పవర్లో రేలో వాళ్ళు కూడా ఫండ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఏంటి అంటే బిజినెసెస్ టు రిసీవ్ ఫేవర్స్ సచ్ యాజ్ మ్యానిపులేషన్ ఆఫ్ పాలసీ కానీ ఆర్ వాళ్ళకే ఫేవరబుల్గా ఉండే పాలసీస్ కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కానీ ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్కి ఫేవరబుల్గా ఉంటారో అప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఒక హార్మ్ఫుల్ కెమికల్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఆబ్వియస్లీ ఒక 100 కోట్లు ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చాను అనుకోండి ప్రజెంట్ గవర్నమెంట్కి, ఆటోమేటిక్గా నాకు ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ కానీ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఇల్లీగల్ ఫండింగ్ అనేది పాలసీస్ని డిజైన్ చేయడంలో కానీ వాటి ఇంప్లిమెంటేషన్లో కానీ వాటిని ఎలా మ్యానిపులేషన్ చేయాలి ఎలా క్లియరెన్సెస్ తీసుకోవాలి అనే విషయం కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. వేరే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్మ్ ట్విస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంప్లెక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రూల్స్ని వయోలేట్ చేయడంతో పాటు ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఏజెన్సీస్ లైక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తప్పుడు తోవ కూడా పట్టిస్తున్నాయి అనమాట. ద కేస్ దెన్ డ్రాగ్ ఆన్ సో దట్ ప్రాసెస్ బికమ్స్ ద పనిష్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈడీ వాళ్ళకి అప్పగించేయడం, వాళ్ళేమో అలా సాగదీస్తూ ఉంటారు, అది సాగదు, క్లోజ్ అవ్వదు, ఏమీ అవ్వదు, అలాగ రన్ అవుతూ ఉంటుంది, వాళ్ళ మీద ప్రూఫ్ అనేది ఉండదన్నమాట. దేర్ మే బీ బిజినెసెస్ దట్ పే మనీ జస్ట్ టు ఎస్కేప్ హెరాస్మెంట్. The data provided by the State Bank of India shows that present some of the donations made ఈ క్విడ్ ప్రో కేసెస్ అనమాట చాలా వరకు కూడాను. అండ్ మోర్ అనాలిసిస్ కుడ్ ఎక్స్పోజ్ ద మనీ ట్రైల్ అండ్ లింక్ విత్ పాలసీ మ్యానిపులేషన్. ఒకవేళ ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఇన్ డెప్త్లో కానీ ఒకవేళ తెలుసుకుంటే ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎన్ని ఇల్లీగల్ పనులు అనేవి జరుగుతున్నాయి, పాలసీ మేకింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ఇంకా ఇన్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ప్రజెంట్ ఏదైతే వెల్ ఫంక్షనింగ్ డెమోక్రసీ ఉందో ప్రజెంట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ద్వారా ఆ ప్రాసెస్ ద్వారా ఎలక్షన్స్ ద్వారా ఆ డెమోక్రసీ అనేది పోతుంది. అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఇలాంటి ఒక డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేయటం కానీ అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మళ్ళీ తప్పుడు దోవ పట్టకుండా ఉండాలి అంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట.
ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ గురించి కానీ వాటి అనాలిసిస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. విత్ దిస్ ఐ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ notify norms to make movies accessible to disabled persons, High Court. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లోని ఏంటి అంటే హైకోర్టు ఏమని చెప్పేసి అనింది, డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడాను యాక్సెసబుల్ అయ్యే విధంగా మూవీ థియేటర్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి హైకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగిందనమాట, ఢిల్లీ హైకోర్టు అనమాట. అండ్ దానికి రిలేటెడ్ కొన్ని గైడ్ లైన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేసిందనమాట. అయితే ఇది ఏ పర్స్పెక్టివ్లో చేయడం అనేది జరిగింది, ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016 అనమాట. ఎందుకు, దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషన్లోని డిపిఎస్పీస్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని. దాంట్లోని ఆర్టికల్ 41 అనేది ఉంది. ఈ ఆర్టికల్ 41 ఏం చెప్తుంది, రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. ఆ సర్టెన్ కేసెస్ అనేవి ఏంటి, ప్రజల అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో కానీ ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి, అందుకే కదా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కట్టా ఇస్తారు, అండ్ సిక్నెస్ కానీ డిజేబుల్మెంట్ కానీ అండ్ అదర్ కేసెస్ అన్డిజర్వ్డ్ వాంట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, అలాంటప్పుడు అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని వాళ్ళకి రేషన్ ఉంది ప్రొవైడ్ చేయడం కానీ ఎట్సెట్రా. అండ్ ఎవరైతే పూర్ పీపుల్కి ఇల్ హెల్త్ అనేది ఉంటుందో అందుకే కదా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అని చెప్పేసి లేదా జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి ఇలాంటి స్కీమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 14. సిమిలర్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫేవరబుల్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ రావడానికి అని చెప్పేసి పార్లమెంట్ 2016లోని రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016 అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని తాలూకా ప్రావిజన్స్ ఏంటి అంటే, దీని పరంగా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ని 7 to 21 వరకు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ యాసిడ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాసిడ్ అటాక్స్ని కూడా డిజబిలిటీ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే వాళ్ళకి కొన్ని రైట్స్ ఎంటైటిల్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. లైక్ వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్లోని అంటే వాళ్ళు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ 5% రిజర్వేషన్ ఉండే విధంగా, గవర్నమెంట్ జాబ్స్లోని ఏ గవర్నమెంట్ జాబ్లోనైనా అట్లీస్ట్ 4% రిజర్వేషన్ ఉండే విధంగా, అండ్ ఎటువంటి పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా దాంట్లో 5% అమౌంట్ అనేది డిజేబుల్డ్ పీపుల్కి వెళ్ళే విధంగా చూడటం కానీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ 21A ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది 6 to 14 years కాకుండా 6 to 18 years వరకు కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేసే విధంగా. అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ కానీ అటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ విత్ ఇన్ టైం ఫ్రేమ్లోని వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యే విధంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు అంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది లేదా ఏదైనా మండల్ రెవెన్యూ ఆఫీస్ ఉంది, అక్కడికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే అందరికీ కూడా అటు గుడ్డి వాళ్ళకి కానీ ఇటు నడవలేని వాళ్ళకి కానీ చేయలేని వాళ్ళకి కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్ అయ్యే విధంగా పబ్లిక్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉండేలాగా చేయాలి అని. అండ్ దీనికోసమే ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసిన ఒక స్కీమే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది. అండ్ దీని ప్రకారంగా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ అటు బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ పబ్లిక్ బిల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను డెఫినెట్లీ అంటే డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ అయ్యే విధంగా ఉండే విధంగా ఇది స్కీమ్ అనేది రన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ఒకవేళ వాళ్ళ లా ప్రకారంగా ఏదైనా వయోలేట్ చేసినా లేకపోతే వాళ్ళ రైట్స్ అనేవి ఒకవేళ వాళ్ళకి ప్రొవైడ్ చేయకపోయినా డెఫినెట్లీ వాళ్ళకి పెనాల్టీస్ అనేవి ఉండే విధంగా అండ్ వీళ్ళ కోసం స్పెషల్ కోర్ట్స్ అనేవి కూడా ఉండే విధంగా ఇమ్మీడియట్లీ కేసెస్ అనేవి డీల్ చేసే విధంగా అనమాట. ఈ విధంగా ఏంటి అంటే ఈ పర్టికులర్ యాక్ట్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ప్రజెంట్ అదే కాంటెక్స్లో ఏంటి అంటే మూవీస్ కానీ థియేటర్స్ కానీ లేకపోతే ఇంకేవైనా సరే డెఫినెట్లీ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లోని లైక్ టిల్ July 15 కల్లాను
ఎందుకంటే టైం ఫ్రేమ్ లోపల కట్టించాలి. సో జూలై 15 కల్లా డెఫినెట్లీ ఢిల్లీలోని అన్ని మూవీ థియేటర్స్ కానీ అవన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ డిజేబుల్డ్, ఎందుకంటే ఇక్కడ 21 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఈ 21 కేటగిరీస్ డిజేబుల్డ్ పీపుల్ కూడా అందరికీ యాక్సెస్ అయ్యే విధంగా ఉండాలి అనే విషయం అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద కోర్ట్ సెడ్ దట్ యాక్సెసిబిలిటీ వాజ్ ఎన్ఫోర్సబుల్ యాజ్ ఎ లీగల్ రైట్ ప్రకారంగా, అండ్ దట్ ఈవెన్ ప్రైవేట్ పార్టీస్ హ్యావ్ టు టేక్ రీజనబుల్ మెషర్స్ టు ఎనేబుల్ గ్రేటర్ యాక్సెసిబిలిటీ. సో ఎవరికైతే వినడం కానీ ఆర్ కనబడడం కానీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాపర్గా యాక్సెస్ అయ్యే విధంగా అనమాట. ఎందుకంటే యాజ్ దిస్ ఈజ్ ఏ లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక లా నుండి వచ్చిన రైట్ అనుకోండి, దాన్ని లీగల్ రైట్ అంటారు. ప్రజెంట్ వీళ్ళకి ఇక్కడ ఈ రైట్ అనేది దేని నుండి వచ్చింది? రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016 ద్వారా ఇది రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా? So I hope this is very much clear for you, and these are all the important articles for today. Tomorrow we shall meet again with some more beautiful articles. బట్ ఏంటి అంటే బిఫోర్ దాట్ మనం డైలీ ఎలా అయితే క్వశ్చన్ అనేది కవర్ చేస్తామో ఈరోజు కూడా అలానే వి షల్ సీ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు లైక్ 1st April నుండి యూపీఎస్సీ ఆఫ్లైన్ మీద కానీ యూపీఎస్సీ ఆన్లైన్ ఇన్ఫైనిటీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫీజ్ అనేది హైక్ చేస్తున్నారనమాట. సో యూజువల్లీ 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ప్రజెంట్ March 31st వరకు కూడాను 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్లో కానీ ఆన్లైన్ కోర్స్ మీద కానీ 48,000. యూజువల్లీ ఆన్లైన్ 60,000. ఎందుకంటే March 31st తర్వాతే 1st April నుండి జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ 60,000, ఆఫ్లైన్ అయితే 75,000. అండ్ 1st April నుండి కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ లోపల ఎవరైతే అంటే యూపీఎస్సీ అనేది డ్రీమ్ అనుకుంటున్నారో ఈ క్లాసెస్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం కూడా కొత్త క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. లైక్ ఏదైతే రివైజ్డ్ సిలబస్ ఉందో ఆ రివైజ్డ్ సిలబస్ ప్రకారంగా ఇండియన్ ఎకానమీ కానీ పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ప్రొవైడ్ చేస్తారు, దట్ టు విత్ పీడిఎఫ్స్. ఓకే, సో దట్ ఎగ్జామ్ మూమెంట్లో మీకు రివిజన్కి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5,000, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సీ వెరీ సూన్ గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ లోపల మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తే బెటర్. సో దాట్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేసినట్లయితే డెఫినెట్లీ మెయిన్ సెషన్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అదర్వైజ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కాంపిటీషన్లో బ్యాక్ స్టెప్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫైన్ దెన్ టుడే క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఐ గెస్ మీరు గెస్ చేసే ఉంటారు, ఆర్ అదర్వైజ్ వీ షల్ సీ. క్రిమియా located in between Sea of Azov and Black Sea. Okay, and Kerch Strait is separating Turkey with Crimea. Which of the following are true? Which of the following are true? A 1 only, B 2 only, C both, D none. ఓకే, కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది చెప్పండి. అండ్ అలానే ఈరోజు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ గురించి డిస్కస్ చేస్తామో దాని ఒపీనియన్ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. Till then, have a good day students. All the very best for your preparation. And ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే మండే నుండి కొత్త క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే students. All the very best for your preparation. Take care.